ప్రభుత్వాలు మారుతున్నా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ మాత్రం మారడం లేదు. ప్రభుత్వ విద్యపై నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతుంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తొర్రూరు ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ కూలిపోయి సంవత్సరం గడుస్తున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక పాఠశాల ప్రిన్సిపల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రహరీ గోడ లేకపోవడం వల్ల రాత్రి వేళ కొంతమంది ఆకతాయిలు మద్యం సేవిస్తున్నారని తెలిపారు. తొర్రూరు ప్రాథమిక పాఠశాల దుస్థితిపై మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. మాత్రం మారడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడమే కాకుండా వాటి పనితీరుడు పూర్తిగా ప్రభుత్వాలు విస్మరిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం తొర్రూరులోని ప్రాథమిక పాఠశాలలో ఇక్కడ నివాసాల మధ్యలో ఇక్కడ పాఠశాల నిర్వహిస్తున్నా కూడా ఇక్కడ పాఠశాలకు ప్రహరీ గోడ కూలిపోయి కొన్ని రోజులు కలుస్తున్నా కూడా దానికి సంబంధించి ఇప్పటికీ ప్రహరీ గోడ నిర్మించకపోవడం వల్ల ఇక్కడ కొంతమంది చుట్టుపక్కల ఉన్న ఆకతాయిలు ఇక్కడ మద్యం సేవిస్తూ కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పి ఇక్కడ పాఠశాల ప్రిన్సిపల్ కంప్లైంట్ చేసినా కూడా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం అని చెప్పేసి పాఠశాల ప్రిన్సిపల్ పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా ఇక్కడ బీర్ బాటిల్స్ పడేస్తున్నారు, ఇక్కడ మన మద్యం సేవించి పడేస్తున్నారు. దాంతోపాటు బిల్డింగ్ గోడల మధ్య నుంచి కూడా చెట్లు మొలిసిన పరిస్థితి. ఇంత దిక్కుచోచని పరిస్థితుల్లో ఇక్కడ పేద విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న పరిస్థితి. ప్రతిసారి కూడా మేము ప్రభుత్వ విద్యను మెరుగుపరుస్తాం, ప్రభుత్వ పాఠశాలకు మీ పిల్లల్ని పంపించాలని చెప్తున్న విద్యాశాఖ అధికారులు ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. కేవలం పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టి దానికి కంటి తుడుపు చర్యగా మధ్యాహ్న భోజనం పెడుతున్నప్పటికీ కూడా ఇక్కడ పాఠశాలలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు మాత్రం ఏమాత్రం లేరని చెప్తున్నారు. అంతేకాకుండా దాదాపు 170 మంది ఉన్న విద్యార్థులకు ఇక్కడ 2 టాయిలెట్స్ ఉన్నాయి, అవి కూడా పూర్తిగా శిథిలావస్థలో ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి కిచెన్ కూడా ఎప్పుడు కూలుతుందో లేదో అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు పాఠశాల ప్రిన్సిపల్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. మేడం నమస్తే అండి. మీరు ఇప్పుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, అసలు పాఠశాల పరిస్థితి ఏంటండి? 317లో వచ్చినండి. 317లో వచ్చిన 2 ఇయర్స్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నా. మనకు ఇక్కడ ఏంటంటే ఈ ప్రహరీ కూడా కూలింది. దాని నుంచి అంతకుముందు కూడా గేట్ ఉన్న చిన్న గోడలుండి గోడల మించి కూడా దునికి ఇక్కడ అంతా మద్యం సేవించడం, బీర్ బాటిల్స్ అవన్నీ కూడా వేసేది. మళ్ళీ మార్నింగ్ మేము క్లీన్ చేయించడం, అంత పిల్లలు ఉన్నారు అనే ధ్యాస లేకుండా ఒక బడిని గుడిలా భావించకుండా వాళ్ళు ఈ చుట్టుపక్కల వాళ్ళే చేస్తే మేము పెట్రోలింగ్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా కానీ మారట్లేదు. ఇప్పుడు గోడ కూలేసరికి ఇంకేకంగా వాళ్ళకు మార్గం సుగమమైంది. తర్వాత ఇప్పుడు హరితహారం చెట్లు ఇచ్చిన మొక్కలు ఇచ్చినా మాకు మొక్కలు పెంచుకోలేని పరిస్థితి ఉంది. ఇక్కడ స్ట్రెంత్ బాగానే ఉంది కానీ మాకు సౌకర్యాలు సరిగా లేవు ఇక్కడ. తర్వాత మన ఊరు మన వాళ్ళ పనులు. మీరు ప్రతి సంవత్సరం కూడా ప్రతి విద్యా సంవత్సరం మీ పిల్లల్ని మా పాఠశాలకు పంపించండి, మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు మాది భరోసా మీరు ప్రతిసారి చెప్పి దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని మీరు అడ్మిషన్స్ పెంచుతున్నారు. కానీ ఒకవైపు ప్రభుత్వం దీని నిర్లక్ష్యం, ఒక చిన్న ప్రహరీ గోడ కూలిపోతే దాన్ని వెంటనే నిర్మించాల్సిన అధికారులు అసలు ఏం చేస్తున్నారు, దానికి ఎవరు బాధ్యత వహించాలి? కిచెన్ షెడ్ కూడా సార్, కిచెన్ షెడ్ కూడా చాలా కిందికి ఉంది. అసలు మొత్తం వాటర్ అందులో పోతున్నాయి. ఇబ్బందిగా అయ్యి వర్షంలో కూడా బయట వంట చేయడం కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. వాళ్ళు కూడా మేము ఎట్లా చేయాలి మేడం అని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇక ప్రభుత్వాలు ఏం పట్టించుకోవట్లేదు. దాన్ని హైట్ పెంచాలి అంటే ఎవరు పట్టించుకోవట్లేదు. స్ట్రెంత్ పెంచుతున్నాం మంచిగానే, పేరెంట్స్ కూడా న్యాయం మంచిగా చెప్తున్నారు మేడం అని వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ చదువు ఒకటే కాదు కదా, మౌలిక వసతులు కూడా పిల్లలకు బాగుండాలని తల్లిదండ్రులు కూడా కోరుతున్నారు సార్. మేడం మీరు చెప్పండి, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, అసలు ఇక్కడ మీ పాఠశాలకు ఉన్న సమస్యలు ఏంటి? నేను 98 నుండి 11 ఇయర్స్ చేశాను. మళ్ళీ 2009లో వెలికట్టకి వెళ్ళి మళ్ళీ 2018లో వచ్చా. ఇప్పుడు 7 ఇయర్స్ క్రాస్ అయినాయి. ఇక వసతులు అంటే ఇక్కడ ప్రహరీ గోడ లేకపోయేది, ముందు అంత అసాంఘిక కార్యకలాపాలు జరిగేది. ఈ మధ్యలో అయితే గోడ కూలిపోయింది. అటు నుంచి వస్తుంటే జంతువులు వస్తుంటాయి, మనుషులు వస్తుంటారు, ఇక్కడ ఆడుతుంటారు. అంటే ఆడపిల్లలకు సంబంధించి వాష్రూమ్స్ సరిగా ఉన్నాయి మేడం? వాష్రూమ్స్ మొన్న మన ఊరు మనబడి కార్యక్రమంలో సగం అయినాయి. దాని పైప్ లైన్స్ దానికి కనెక్షన్ ఇవ్వలేదు సరిగా, మేమే చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. కానీ ఫెసిలిటీస్ మౌలికంగా సరిగా లేవు. మేము వచ్చి చూస్తున్న క్రమంలో అక్కడ ఎవరైతే కుక్కు వంట మనిషి కూడా కిచెన్ ఎప్పుడు కూలిపోతుందో మాకు అర్థం కావట్లేదు, మొత్తం వర్షం పడితే కూడా వాటర్ వస్తున్నాయని చెప్తున్న పరిస్థితి. ఇంత దయనీయ పరిస్థితుల్లో పిల్లలకు అసలు వంట చేయడం ఎలా కుదురుతుంది? చాలా ఇబ్బంది కదా మేడం. అంటే మీరు విద్యాశాఖ అధికారులకు ఈ విషయం జరుగుతున్న ఇబ్బందులను చెప్పే ప్రయత్నం చేశారా? చెప్పినామండి. మొన్న మేడం మేము అందరం కలిసి మన ఎంఈఓ గారు వచ్చారు. వచ్చినప్పుడు ఈ ప్రహరీ కూడా చూసి చర్యలు తీసుకోవాలని సార్ కూడా డిఓ గారికి చెప్పారు. ఎస్ఐ వాళ్ళకు కూడా మేము లెటర్ రాసి ఇచ్చినాం, ఇక్కడ అంతా బాగుండట్లేదు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అవి ఇవి అనేసి. ఈ వంట షెడ్ అంటే లోపలికి పోయింది, అది బాగాలేదు, అది మొత్తం డిస్మెంటల్ చేసి మళ్ళీ కట్టిస్తేనే తప్ప పాపం వాళ్ళు బయట చేస్తున్నారు. మేడం వాళ్ళు అన్నట్టు ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు అంటే
ఇదివరకు అంటే గోడ ఉన్నప్పుడు రాకపోయేది. ఇప్పుడు ఆ గోడ కూడడం వల్ల కూడా రావడం సరే బయట వాళ్ళు ఎవరో తెలియదు కానీ వచ్చి డ్రింక్ చేయడం అవి అలాంటివి జరుగుతూనే ఉన్నవి. దీనిపై ఎంఈఓ గారు కానీ లేకపోతే డిఈఓ గారు కానీ తగిన చర్య తీసుకొని ఆ గోడను ఇమీడియట్గా తీసేసి రీకన్స్ట్రక్షన్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం మీద ప్రభుత్వ విద్య మీద నమ్మకంతో పేరెంట్స్ విద్యార్థులను పంపిస్తుంటే ఒకవైపు ఇక్కడ మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో చాలా తక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు సరిపడా వాష్రూమ్స్ లేవు. అంతేకాకుండా ఇక్కడ ప్రహరీ కూడా కూలిపోవడం వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది ఆకతాయిలు ఇక్కడ మద్యం సేవించి మాకు చాలా ఇబ్బందికరంగా మారుతున్నారు. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాం, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసి ఇక్కడ వసూలకు సంబంధించి ఫిర్యాదు చేసినా కూడా విద్యాశాఖ అధికారులు ఇప్పటికీ పట్టించుకోవడం లేదు. ఇదే విధంగా పరిస్థితి కొనసాగుతూ మేము ఇక్కడ పిల్లలకు చదివే చెప్పాలి. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ చాలామంది విద్యను అభ్యసించి చాలా ఉన్నత విద్య పొందిన పరిస్థితుల్లో కూడా ఇంత ప్రతిష్టాత్మకమైన పాఠశాలను ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? ఇప్పటికైనా స్థానిక అధికారులు ఇదే విషయంపై దృష్టి పెట్టి ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలి. అంతేకాకుండా కొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసడం ద్వారా కూడా కొంతమంది ఆకతాయిలు ఆట కట్టించే విధంగా వ్యవహరించవచ్చు అని చెప్పేసి పాఠశాల ప్రిన్సిపాల్తో పాటు స్థానికులు చెప్తున్న పరిస్థితి.